హాయ్ ఎవ్రీవన్, నమస్తే. నేను మల్లేశ్వరి. ఎస్ఎంజే కుకరీ బ్లాగ్స్కు స్వాగతం. ఈరోజు మన వీడియోలో దోసకాయ ఎండు చేప ప్రిపేర్ చేసుకుందాము. శనగపప్పు వేసుకుందాము. మన ఛానల్లో దోసకాయ ఎండు చేప ఉంది. అయితే ఇది పెద్దమ్మ చేస్తారనమాట. శనగపప్పు వేసి మనం ఈ వంట చేస్తాము అని అనుకున్నప్పుడు ఇది నానబెట్టుకోవచ్చు శనగపప్పు. నేనైతే 2 గంటల ముందు నానబెట్టాను. మీకు టైం తక్కువ ఉన్నప్పుడైతే నానబెట్టేసుకుని ఒకసారి ఉడికించి వేసుకోవచ్చు కూరలో. దోసకాయ నేను 1/2 కేజీ తీసుకున్నాను. చెక్కు తీసి ఒకసారి గింజలు నోట్లో వేసుకొని చూడాలి. చేదుంటాయి. చేదుంటే కనుక ఉప్పేసి శుభ్రంగా కడిగి మనం ఉపయోగించుకోవచ్చు. నూనె వేడి చేసి 2 నుండి 3 స్పూన్లు ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, 1 ఉల్లిపాయ, 3 టమాటాలు, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర ఫ్రెష్గా దంచి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నానబెట్టిన శనగపప్పు, ఈ నీళ్లు కూడా మనం వాడుకుంటాము. శనగపప్పు ముందు శుభ్రంగా కడిగి నానబెట్టుకుంటే ఆ నీళ్లు కూరలో వేసుకోవచ్చు. శనగపప్పు అలాగే ముందుగా కట్ చేసి ఉంచిన దోసకాయ ముక్కలు కూడా వేసి నేను గింజలతో పాటు వేసుకున్న టేస్ట్ బాగుంటుంది. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. మీ రుచిని బట్టి ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోండి. బాగా మిక్స్ చేసి 1 గ్లాసు నీళ్లు పోసుకుని బాగా కలిపి ఉప్పు కారం కూడా చెక్ చేసుకుని అవసరమైతే వేసుకొని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల ముందు చేపలు వేసుకుందాం. మీరు కావాలంటే ముందుగా నూనెలో ఫ్రై చేసి వేసుకోవచ్చు. ఈ పులుసు ఇలాగా కుక్ అవుతున్నప్పుడు ఎండు చేపలు వేసుకోవచ్చు. ఎండు చేపలు గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టి ఒక 5 నిమిషాలు చేత్తో బాగా ఇలాగా రుద్దుతూ శుభ్రం చేసుకోవాలి. అప్పుడు నీచు వాసన అనేది లేకుండా ఉంటుంది. ఇలా చేప ముక్కలు వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికించాలి. కొత్తిమీర ఆప్షనల్లే, నేను ఉందని వేస్తున్నాను. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ చూసుకొని దోసకాయ ముక్క, శనగపప్పు కూడా చెక్ చేసుకుని ఉడికితే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అన్నం, రైసు, రోటీ, దోశతో కూడా చాలా బాగుంటుంది ఈ దోసకాయ శనగపప్పు. సమ్మర్లో మనకి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ దోసకాయ చాలా హెల్త్కి మంచిది. శనగపప్పులో ఫైబరు, ప్రోటీన్ ఉంటుంది. దోసకాయలో కూడా బరువు తగ్గించే గుణం కూడా ఉంటుంది ఫైబరు, ప్రోటీన్ ఉండడం వల్ల. ఒకసారి ఈ దోసకాయ, శనగపప్పు, ఎండు చేప ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో చూసిన తర్వాత యూస్ఫుల్ వీడియో అని మీకు అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.